సహజంగా డ్రగ్స్ తీసుకోవటం అయినా లేకపోతే మాదక ద్రవ్యాలలో కేసులో ఇన్వాల్వ్ అవటం అయినా ఓ 16, 17, 18 సంవత్సరాల పిల్లలు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అంటే సినీ ఫీల్డ్లో సంబంధించినటువంటి ఒక విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, సర్వసాధారణమైనటువంటి అంశం. ఎప్పుడు డ్రగ్స్ మీద రైడ్ చేసినా అక్కడ దొరికేది సినీ ఫీల్డ్లో విచ్చలవిడి జీవితానికి అలవాటు పడేటువంటి ఒక లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడినటువంటి వ్యక్తులు, లేకపోతే చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ తీసుకుంటూ కానీ ఒక ప్రజా జీవితంలో ఉండి చట్టాలు తయారు చేసి ఈ దేశానికి తలమానికంగా నిలబడాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే అంత ఈజీ ఏం కాదండి. 7.5 లక్షల మందికి ప్రతినిధి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు. 7.5 లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు డ్రగ్స్ కేసులో